విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపమున దృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దీన్ని అట్లా పెట్టుకొని ఈ పూటకి మనం పంతె ముల్చుకునే ప్రయత్నంలో భాగంగా రెండో లైన్ చదువుతున్నాం. ఏమిటది? దాన్ని బట్టే పెద్దలందరూ సాక్ష్యం పొందారు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి. అంటే ఇక్కడ ఈ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాడే హేబేలు మొదలుకొని అపోస్తలుల దాకా వారందరూ కూడా దేన్ని బట్టి సాక్ష్యం పొందారంట? వారి విశ్వాసాన్ని బట్టి. ఎస్, ఇద్దరు విశ్వాసం అంటే అని వాళ్ళు దేవుని చేత సాక్ష్యం పొందారు. బైబిల్ గ్రంథములోని పరిశుద్ధులందరూ దేనిని బట్టి సాక్ష్యము పొందారు? విశ్వాసం. మీరందరూ కూడా ఒక ₹1,00,00,000 డైలాగ్ కడుపులో పెట్టుకోవాలి. నీ విశ్వాసమే నిన్ను రక్షించను అని ఒక తల్లిగారితో ప్రభు అన్నారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను మరొక తల్లిగారితో ప్రభు అన్నారు. రక్షించబడుటకు విశ్వాసం కావాలి. స్వస్థత పొందుటకు విశ్వాసం. నమ్మిన ప్రతివాడు సూచక క్రియలు చేయును అనగా కార్యములు చేయుటకు విశ్వాసము. దానికి సపోర్ట్గా యోహాను 14:12 ప్రకారం ఆయన విశ్వాసం ఉంచువాడు నేను చేయి కార్యములు చేస్తాడు, వాడికంటే మట్టి శ్రేష్టమైనవి కూడా కార్యములు చేయటకు కావలసిన విశ్వాసం. ఈ పరంపరలో నేను చెప్పేది ఏంటంటే సాక్ష్యము పొందగలిగిన విశ్వాసం. యు గాట్ మై పాయింట్? దట్ ఈస్ అవర్ టాపిక్. రక్షణ పొందిన విశ్వాసం, స్వస్థత పొందిన విశ్వాసం, ఇంకా కార్యములు చేసే విశ్వాసం. వీటన్నిటికంటే పైన అబౌవ్ ఆల్ సాక్ష్యము పొందిన విశ్వాసం. దీనిని బట్టి అనగా విశ్వాసమును బట్టి పెద్దలందరూ ఈ సాక్ష్యము పొందకుండానే సంఘ పెద్దలుగా చాలా మంది అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విచారకరం, అవమానకరం, శోచనీయం, గర్హనీయం, ఖండనరకమైన విషయం. నీవు నీ విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందాలి దేవుని చేత. నేను విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకోవటం కాదు. నీ వల్ల మేలు పొందినోడో నీతో ప్రమాదం ఎందుకు వచ్చిందని భయపడినోడో నీ గురించి చెప్పడమో కాదు. విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందాలి. ఆమేన్. కనుక నీదే విశ్వాసం? రక్షణ పొందే విశ్వాసం, స్వస్థత పొందే విశ్వాసం, కార్యాలు చేసే విశ్వాసం. ఉదాహరణకు ఒక 3 ఇంకా చాలా ఉండొచ్చును. ఇద్దరా విశ్వాసం అంటే వాడు విశ్వాసి అని దేవుని గురించి సాక్ష్యం చెప్తాడా? సాక్ష్యము పొందే విశ్వాసం మనం దేవుని దగ్గర కలిగి ఉండాలి. మన విశ్వాసమే సరైన విశ్వాసం. ఇది అనేక మందికి ఆదర్శనం, అనుసరణీయమని దేవుడు మన విశ్వాసమును గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. ఎవరైనా కొత్తగా విశ్వాసం ఉన్నవారు ఉంటే వాళ్ళకి అదే చూడు విశ్వాసం ఉంటే అలాగ ఉండాలి అని చెప్పాలి ప్రభు. సాక్ష్యము పొందే విశ్వాసం అనండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటికి స్వరూపమున దృశ్యమైన ఉన్నవన్నట్టు రుజువైనది. దీనిని బట్టి పెద్దలందరూ సాక్ష్యము పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యము పొందే పెద్ద మనుషులేనా మీరు? లోకంలో కుల పెద్దలు అంటారు, క్రైస్తవులను సంఘ పెద్దలు అంటారు. ఇంతకీ సాక్ష్యంలో పెద్దోడు ఎవడు? అది మనకు కాస్ట్లీ పాయింట్. అది దేవుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇస్తాడా నీ విశ్వాసాన్ని గురించి? విశ్వాసం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే యోధాపత్రిక 5వ వచనములో ఆయన తానే ఐగుప్తులో నుంచి వారిని రక్షించినను తర్వాత నమ్మకపోయిన వారిని నాశనం చేసిన. ఆయనే రక్షించాడు. కల్లారి అద్భుతాలు ఏమిటది? ఫరో సైన్యం అంతా చనిపోవడం, ఎర్ర సముద్రం పాయలవ్వడం, ఆకాశం తరబడ ఎన్ని చేసినా వాళ్ళు ఇంకేం కనపడలేదంట. మేము విశ్వాసం లేకుండానే మరి అంతా ఐగుప్తు వదిలేసి వచ్చావు అనుకున్నావేంటి అంటాడు. అక్కడ విశ్వాసం ఉండరా? అలా ఫరో బాధలు పెడతాం తట్టుకోలేక వచ్చావు నువ్వు. నా దేవుడు నమ్మదగిన వాడు, మంచివాడు, తన రెక్కల నీడలో కాపాడుతాడు, రెక్కల మీద మోసుకెళ్ళిపోతాడు. ఫరో కంటే ఈ లోకములు ఎవరికంటే నమ్మదగిన దేవుడు అని నమ్మకంతో రాలేదు నువ్వు. వీడు పెట్టే బాధలు తట్టుకోలేక బయటపడిపోతాంట కదా. వెళ్ళిపోతాం ముందు, ఏడుస్తొక్కలేక చచ్చిపోతున్నావు, ఇనుప కాడి బాధిస్తోంది, బయటపడదామని. చాలామంది
విన్నారుగా నా మాటలో? చాలా మంది తమను కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో, వ్యాధుల్లో యేసు కంట మరొక దిక్కులేక ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే తప్ప ఆయన ప్రేమ మీద, ఆయన త్యాగం మీద, శిలువ కార్యం మీద, రక్త ప్రభావం మీద, ఆయన నామపు అధికారం మీద వారికి సంపూర్ణమైన విశ్వాసం కలగలేదండి. కష్టాలు వస్తే బెదిరిపోతున్నారు, శ్రమల్లో కదిలిపోతున్నారు, పరిస్థితులు మారిపోతే విశ్వాసం తలకిందులైపోతుంది. కదల్చబడిన విశ్వాసం లేదు, చెల్లించిపోయే, బెదిరిపోయే. వరి బాబు లాభ నష్టాలతో బేరీజు వేసుకోవడం కదా, వ్యాపార వ్యవహారం కాదు కదా విశ్వాసం అంటే. అది హృదయానికి, మనస్సుకు, ఆత్మకి, దేవునికి లింక్ చేయబడిన వ్యవహారం కదా. మేలులు జరిగితే ఒక రకంగా, జరగకపోతే ఇంకోలా ఉంటాయి. అసలు మేలులకి కీడులకి విశ్వాసానికి సంబంధం ఏంటి? అసలు దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే జవాబిస్తాడు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్. ఏమంటారండి? ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్ అనండి తెలుగులో. విశ్వాస నియమం. 6వ వచనం, దేవుడు ఉన్నాడని తన వెతుకు వారు నిశ్చయముగా ఫలం అనుగ్రహించవాడని నమ్మవలెను కదా. ఉందా లేదా బైబిల్లో? ఇంకా దొరకలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. తడివేస్తున్నారు బైబిల్ అంతానే. దేవుడు ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలం అనుగ్రహించవాడనియు నమ్మవలెను కదా. ఆ దేవుడు ఉన్నాడు, తను వెతుకుట అంటే ప్రార్థించుట, ప్రార్థన చేస్తే జవాబిస్తాడు అనే నమ్మకం అంటే మినిమం ప్రతి వాడిలో ఉండాలి. సోర్స్ ఆఫ్ ఫెయిత్ ఏంటి? వాక్యం. ఎక్కడుందన్నమాట? 10:17 రోమా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. అంటే క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన కలిగేదే. ఆ విశ్వాసము 2వ తెస్సలోనికైలు 1వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉండాలి. విశ్వాసం అక్కడే ఉండకూడదు. బోధపడుతుంది అంటారా? విశ్వాసానికి ఆధారం దేవుని మాటలు. దేవుని మాటలు వింటూ 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 ఉంటే విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పొందాలి. చివరికి ఆ విశ్వాసం మన రక్షణకు, మన స్వస్థతకు మాత్రమే కాక దేవుని యొద్ద సాక్ష్యము పొందటానికి సరిపడా ఎదగాలి. ఇది దాని ప్రాసెస్. గొడవ గోత్రం. విశ్వాస నియమము అనేది మీకు సింపుల్గా అర్థం కావడానికి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, అంటే లేనిది ఉందని నమ్మటానికే ఆధారమైందే విశ్వాసం. విశ్వాసం అనేది కనపడనివి కూడా ఉన్నాయి అని నమ్మడానికి కావలసిన ఫార్ములా విశ్వాసం. అంతేగాని దేవుని వద్ద నుండి ఏదో ఒకటి పొందుకునే ఫార్ములా, గుంజుకునే ఫార్ములా కాదు విశ్వాసం అంటే. మరి విశ్వాసాన్ని బట్టి నేను విశ్వాసంతో సంపాదించుకున్నాను ఇవన్నీ అంటే సంపాదన ఫార్ములానా విశ్వాసం? స్వస్థత కావచ్చు, రక్షణ కావచ్చు, దేవుని వద్ద పొందుకోవటానికి మనము కలిగి ఉండవలసింది, అప్లై చేయాల్సిన ఫార్ములా పేరే విశ్వాసం. పొందే సూత్రం కాదురా బాబు. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఫలం ఉంటుంది, ఆయన మాట్లాడతాడు. ఈ వ్యవహారాలన్నిటిపై నీకేముండాలి? ఒక నమ్మకం. చూడకుండానే నమ్మేయాలి. ఇప్పుడు ఎదురుకుండా కనబడుతుందని నమ్మడానికి, ఇది ఖర్చీఫ్ అని నమ్మడానికి విశ్వాసమా? కళ్ళు ఉంటే సరిపోతే, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. విశ్వాసం ఎందుకు? ఏది కనబడదో అది కదా విశ్వాసం. ఇప్పుడు పరలోకం కనబడుతుందా, సింహాసనం, కెరీర్, అవన్నీ నమ్మితే దాని పేరు విశ్వాసం కదా. ఇప్పుడు నీ ఎదురుకుండా ఒక కుంటోని బాగు చేసి కాళ్ళు ఇచ్చి ఇప్పుడు నమ్ముతున్నా అంటే కూడా పెద్ద విశ్వాసం కాదు. కళ్ళ ముందు కనపడింది కదా నీకు, అది నమ్మకపోతే ఇంకేముంది? ఇంకా కిరీటం కానీ, సింహాసనం కానీ, మహిమ కానీ, యుగ యుగాలు నిత్యజీవం కానీ, సదాకాలం దేవునితో ఉండే మహిమాన జీవితం కానీ ఏమీ కనబడకపోయినా ఆయన మాటను విని నమ్ముతున్నావు, దాని పేరు విశ్వాసం. కనపడనేది నమ్మితేనే విశ్వాసం అనండి. ఎదురుకుండా ఏదో పెద్ద చేసేస్తాం కాదు. సింపుల్ సరదాగా రిక్షాను, ఆటోను రోడ్డు మీద ఆపాం, కాంప్లెక్స్కి వెళ్ళాలని 50 రూపాయలు ఎక్కుతావు. అగా చూపించు, 50 రూపాయలు చూపించు అడాడు అంటే నీ దెబ్బతిని ఇగో అంటే ఏమనుకున్నావు తమాషా. నువ్వు నీ ఆటో నాకు ముందు 50 రూపాయలు చూపించమంటావు, నువ్వు ఎవరు మన ఇళ్ళకి లేవంటే నా పరిస్థితి ఏంటి? చూపించు ముందు.
ఇటు ఇంత బేబచ్చంగా నడు రోడ్లో ఆటో నాపి నన్ను బేరం ఆడతాడంటే ఇటు ఖచ్చితంగా ఉండే ఉంటే 50 రూపాయలు ఇస్తాడు, ఆ మాత్రం ఉండి ఉంటుంది అనుకుని నమ్మేస్తాడు చూడపోయినా. అవునా కాదా? ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటావు, పౌడర్ డబ్బా కొంటావు, అది ఓపెన్ చేసేసి చేతులు వేసుకొని ఓకే అప్పుడు డబ్బులు ఇస్తావా? అందులో ఇసుక మట్టి ఉండదులే, నూనె ఉంటుంది, పౌడర్ ఉంటుందని కామన్గా నమ్ముతావు కదా. దాని మీద పేరుని చూసి బ్రాండ్ని చూసి కనబడకపోతేనే ముందే నమ్మేయటమే. ఉండే ఉంటుందిలే అన్న ఫీల్. అసలు విశ్వాసం యొక్క ప్రిన్సిపల్ అది కదా, చూడకుండా నమ్మేయటమే. మరి ఇలాంటి కార్యం ఎప్పుడన్నా కని విని ఎరుగని కార్యం అంటే కని విని ఎరగని కార్యం నమ్మితేనే కదా విశ్వాసం. నీ కళ్ళ ముందు వరుసగా 10 మంది కుంటోళ్ళు బాగుపడిపోతే 10 మంది గుడ్డోళ్ళు కళ్ళు వచ్చేస్తే నువ్వు 11వ నెంబర్ అయితే నేను నమ్ముతున్నా పెద్ద లేకపోతే అది పెద్ద ఫెయిత్ ఏంటి? అదృశ్యమైనవి ఉన్నటువంటి రుజువే విశ్వాసం. దేవుని వెతకవాడు దేవుని వద్దకు వస్తే వెతికితే ఫలమిస్తాడు, నమ్మితేనే విశ్వాసం. ఇలా ఏదైనా దేవుని వద్ద నుండి పొందుకునే ఫార్ములాగా విశ్వాసాన్ని చూసే సండే స్కూల్ స్థాయి నుండి నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను గురించి సాక్ష్యం పలికే స్థాయిలోకి విశ్వాసం ఎదగాలి. అందుకనే సాక్ష్యము పొందే విశ్వాసం అనండి. ఆమేన్. నీ విశ్వాసం స్వార్థం లేనిదని విశ్వాసం, అనుమానం లేదని విశ్వాసంలో లోపం లేదని విశ్వాసం, ఆవగింజ వంటిదని, ఎక్కడ చోట్లకెట్లేవి లేవని, పర్ఫెక్ట్గా ఉందని, రైట్ రౌండ్గా ఉందని, నీ విశ్వాసము ఎదుటి వాడికి కూడా సరిపోతా ఉందని నీ విశ్వాసం గురించి మంచి మంచి సాక్ష్యాలు ఏమైనా రావాలి. ఆ టార్గెట్ పెట్టుకొని భక్తి చేయాలి. సాక్ష్యము పొందే విశ్వాసం అనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విశ్వాసము ఎవరి దగ్గర స్టార్ట్ చేయడం తెలుసా? కొంచెం ఆలోచించండి. యేసు ప్రభువు దగ్గర స్టార్ట్ చేశాడు. అది టూ మచ్ అంటే అదే. ప్రపంచములో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైన అన్నాడు కదా అని ఏమన్నాడు? చదవండి వచనం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని ప్రపంచాలు నిర్మించినప్పుడు దేవుడు ఎలా నిర్మించాడంట? తన వాక్కు, తన శబ్దము. ఓకేనా? ఇక్కడ ఒక థియలాజికల్ పాయింట్, ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను పలుకుతున్నాను అవుతుందంటావా అనుకుంటాడు దేవుడు? అనుకుంటాడా? ఏంటంటే పలికితే భూమి అయిద్ది, ఏది కలుగును కానీ అది కలుగుద్ది. అంటే ఆయన మాటలాడేటప్పుడు పరిపూర్ణ విశ్వాసంతో మాట్లాడతాడు కదా. మరి చెప్తున్నా మరి అది అలా ఉండదు. పలికితే అది ఎందుకు స్టార్ట్ చేశారు? మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు మరి దేవుని చిత్తమండి, మరి మేమైతే ఆశపడుతున్నామండి, మరి అంత దీర్ఘాలు వద్దు. నేను చావును సజీవున్నై దేవునికి సాక్ష్యం చెప్తానని అన్నాడుగా పెద్ద ఆయన. అన్నాడా లేదా? ఏమండి, నా విమోచకుడు సజీవుడు మరలా నేను చూస్తాను శరీరంతో అన్నాడా లేదా? ఏమండి, నేను నా కొడుకు పైకి వెళ్ళి అర్పణలు చేసి మళ్ళీ వస్తాం అన్నాడా లేదా పెద్ద ఆయన? మాట్లాడరే. చేతిలో కత్తి లేక నిత్తలను నరుకుతాం దావీదు అన్నాడా లేదా? నేను అన్నాను, స్టేట్మెంట్స్ అన్నీ కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో పక్కా ఫెయిత్ స్టేట్మెంట్స్గా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు, దేవుడు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, దేవుడు నాకు గృహం ఇస్తాడు. ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడు. మరి ఆశ పెడుతున్నామండి, మరి దేవుని చిత్తమండి, మరి ఆ విధంగానండి అనొద్దండి. మంచి గట్టిగా విశ్వాసంతోనే చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం హేబేలు మొదలుకొని ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలన చేస్తే నా మాట ఏమిటంటే వారు సాక్ష్యము పొందారు అనండి. ఆమేన్. ఏమని సాక్ష్యం పొందారు? హేబేలు ఏమని సాక్ష్యం పొందాడు? మంచి కొవ్విన గొర్రెపిల్ల ఇచ్చాడు. భలే ఉందరా గొర్రెపిల్ల మట్టికి. అదే సాక్ష్యం. అదేలే అర్పణ అంటే ఇంకేంటి? అది కాదు నన్ను అనేది.
దేవుడు ఏమి ఏమి సాక్ష్యం ఇచ్చాడు హేబేలు గురించి? ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. నా కోసం చచ్చిపోయాడు. ఏమిటి అసలు అది? దేవుడు హేబేలు రక్తం మొరపెడుతుంది, అతను మృతి పొంది సాక్ష్యం మాట్లాడుతున్నాడు, విశ్వాసం, ఇవన్నీ కరెక్టే, నేను తప్పు అనడం లేదు. కానీ దేవుడు ఏమన్నాడు హేబేలు గురించి? ఓకేనా? ఆ నీతిమంతుడు రక్తం మొరపెడుతుంది అన్నాడా? రెండో మాట, హెబ్రీ పత్రిక 10:24 హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమైన యేసు రక్తం కిందకు వచ్చామన్నాడా? ఆ సందర్భంలో హేబేలు రక్తము శ్రేష్టముగా మొర్ర పెట్టుచున్నది అని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు సాక్ష్యం. నీ లోపల రక్తం ఉందా? నీ డౌట్ పాడుగాను. ఏమా రక్తం ఉందా? రక్తం ఏమంటుంది? ధనం ధనం అంటుందా? తిండి తిండి అంటుందా? సుఖం సుఖం అంటుందా? ఆస్తులు కావాలంటుందా? హేబేలు రక్తం మొర్ర పెడుతుందంట. అది కూడా శ్రేష్టముగా మొర్ర పెడుతుందంట. హల్లెలూయా. మరి ఉడుకు రక్తం కదండి, ఎవరి రక్తం కదండి, మరిగిపోతుందండి అంటే ఎదుటి ప్రతీకారం తెచ్చుకుంటే కొట్టడానికి తిట్టడానికి నీ రక్తం రకరకాలుగా మాట్లాడుతుంది. ఎటువా యేసు రక్తం ఏం చేయం? నీ రక్తం ఏమంటుంది చెప్పు నాకు? హేబేలు కంటే మరి శ్రేష్టముగా మొర్ర పెట్టేది యేసు రక్తం, కానీ మనకంటే మరి శ్రేష్టంగా మొరపెట్టేది మాత్రం హేబేలు రక్తమే కదా. ఆమేన్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సింపుల్గా ఆన్సర్ చేయండి, యథార్థంగా తెలివిగా మాట్లాడద్దు. నీ రక్తపు మొర ఏంటిది? వాట్ ఈస్ ద క్రై ఆఫ్ యువర్ బ్లడ్? ఐ కెనాట్ టెల్ యూ దట్. బేవసమైన కొన్ని ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి. ఐ కెనాట్ షేర్ విత్ ఎవ్రీబడి, నాట్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్. నీ రక్తం ఏం మొరపడుతుంది చెప్పు నాకు? బలిపీఠపు కింద శిరఛేదనము చేయబడిన నీతిమంతుల రక్తాలు అత్సాక్షుల రక్తం మొరపెడుతున్నాడు. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చవో, ఎంతకాలం మా కిరీటలై సింహాసనం, మా పరిస్థితి మా పరిస్థితి ఏంటని. తీర్పొద్దో తీర్పొద్దో అని మనం రక్తం మొరపెడుతుంది. తీర్పు తీర్చు అని నా రక్తం మొరపెడుతుంది. ఎంత తేడా ఉంటుంది సార్ క్వాలిటీలోను. వద్దు ప్రభా, నువ్వు అలా తీర్పు తీస్తే ఎలా తండ్రి, నువ్వు ప్రేమ గల దేవుడు నాయన, కరుణా పెట్ట కింద కప్పా అవన్నీ కూడా దాచేయి తండ్రి, నో జడ్జిమెంట్. హల్లెలూయా. ద సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్రై ఆఫ్ యువర్ బ్లడ్? రివెంజ్? హల్లెలూయా. వాడు ఆమె చెప్పేదాంట్లో, అల్లుళ్ళు చెప్పేదాంట్లోనే బోల్డ్ మర్మం ఉంది. వాడి సౌండ్ తేడా కొడుతుంది, పగతో రగిలిపోతున్నాడు, ఉద్రేకంతో ఊగిపోతున్నాడు భక్తుడు. నేను అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, ఈ రోజున హేబేలు దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు. అతని సాక్ష్యం చెప్పన, మొదటి మాట, తన సహోదరుని కంటే మరి శ్రేష్టమైంది అర్పించాడంట. హల్లెలూయా. ఈ మాట హేబేలు చెప్పాడా, కయీను చెప్పాడా? యేసు ప్రభు చెప్పాడండి. వీళ్ళిద్దరు చెప్పిన సాక్ష్యం కాదు. హేబేలు తన సహోదరు అంటే అతని తాపత్రయం ఎంత కూడా, నేను దేవునికి బెస్ట్ ఇవ్వాలి అని ఉండేదట మనసులో. అతని తాపత్రయం. మాకు చిన్నప్పటి నుంచి కూడా పాకెట్ మనీగా తల్లిదండ్రులు చేతికి డబ్బులు ఇచ్చిన వయసులో నుంచి ఇప్పుడు యేసు ప్రభు నేరుగా ఇచ్చారు కాడ దాకా ఏదన్నా మన చేతికి వస్తే అందులో బెస్ట్ దేవునికి ఇవ్వాలి, ఒక పునాది అట్టేశారు. ఒకవేళ మనకు వచ్చిన డబ్బులో నలిగిపోయి చిరిగిపోయి అమ్మాకి నోటు ఉంటే అది పొరపాటున దేవునికి ఎత్తక మనసు ఒప్పేది కదా. అప్పుడప్పుడు అదే అడుగుతుంది, బాబా ఏది విత్తేది కోసుకుంటాను, ఇలాంటి నోటు ఎప్పుడు విత్తలేదు కదా. ఇది కొన్ని నోటు మొత్తం ఇండియా కనబడిపోద్దండి అందులో చూస్తేనే. ఏ రక్తం చేయం. మా పాస్టర్ మా అమ్మాయికి, ఏమన్నా ఈ నోటు చల్లదు కదా, ఎందుకు ఇచ్చారండి? చల్లదు కాబట్టి కదా అడిగాడు. చెల్లితే కొట్టుకాడు ఖర్చు పెట్టుకుంటాడు కదా. ఏదైనా షాపులో ఎలాగితే అవుతుంది ఏంటి? అది పెడితే ఎంతది లెక్క పెట్టాగో, ఇది చెల్లేదా, పనికొచ్చేదా కాదా, దొంగ నోటా, బాబు నువ్వు నుంచో, ఆడన్ని రకాలుగా టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఓకే. ఇలాగ పని జరిగేది ఒక్క దేవుడి దగ్గరే కదా. ఎక్లాస్ అని ఫెసిలిటీ యేసు రక్తం ఇచ్చేయం. మోయబడి ఉన్నది పిడికిడే, మ్యాటర్ అంతా యేసు ప్రభు దగ్గర తేటగానే ఉంటుంది.
నీ చుట్టుపక్కల నిన్ను గమనిస్తున్న భక్తులకి మరుగు చేయగలవు తప్ప యేసు రక్తమే చేయం. తేటగా చూస్తున్నాడు కదండి దేవుడు. అందుకే నేను దాన్ని అసలు పట్టించుకోను. నేనేం పట్టించుకోవాలి? దీపం వెలుగుతుందా లేదా? యాజకుడు నేను లెక్క చెప్పాలి కాబట్టి నేను సరిగ్గా ప్రార్థన చెప్పాను, సాక్ష్యం చెప్పాను, రేవెత్తుతున్నా. సరిగ్గా సంద అయిపోతే పట్టించుకుని, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటున్నాడు కదా, నాకెందుకు మధ్యలో. ఆయన కానుకలు పెట్టి నిలబడి కానుకలు వేయించున్న వారిని గమనించుచుండెను. పని కొట్టుకొని నేను నిలబడి ఎవడో సంగతి ఏంటో ఆయన చూస్తుంటే మళ్ళీ నాకు అవసరమా? నాకు చెప్పింది ఏంటి? అరే ఈ గాయాలన్నీ మనుపు జాగ్రత్తగా, ఇవన్నీ కట్లు కట్టు, వీడు కట్టుకున్న చూడు, ఈ దీపంలో ఒత్తి తగ్గిపోతుంటే కత్తిరించి కొత్తది పెట్టి నూనె పోసేస్తుండ. నేను ఇది చూసుకుంటే చాలు. నేను ఇంతవరకే సందా పెట్టి దగ్గర నాకు పనే ఉంది.